రాంబాబుకి చెప్పుయా లిక్కర్ లో స్కామ్ జరిగేటటువంటి అవకాశమే లేదు. ప్రైవేట్ వ్యక్తులకు లిక్కర్ ఇవ్వలేదు. ప్రభుత్వమే లిక్కర్ నడిపింది. ప్రతి బాటిల్ మీద క్యూఆర్ కోడ్ వేసి అమ్మి ప్రతి పైసా కూడా ప్రభుత్వ ఖజానాలోకి తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. గోంతన్నా నీకు సిగ్గుంటే మరి ఎక్కడా కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో మన జగనన్న ముఖ్యమంత్రిగా ఎక్కడైనా లావాదేవీలు క్యాష్ ట్రాన్సాక్షన్లు ఆన్లైన్ ఎక్కడైనా జరిగినాయా? ఈ డబ్బంతా ఈ కాగితాలు ఈ నోట్ల కట్లన్నీ ఆడిగిపోయినాయి. మరి నాణ్యమైన మద్యాన్ని మరి అదేవిధంగా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి కూర్చున్నటువంటి మన మొగోడు మరి దేనికి ఆయనే మద్యం డిస్టిలరీలు మరి దొంగలుగా తయారు చేసి ఏ విధంగా స్పిరిట్ తెచ్చి వేంపల్లితో బత్తాయి తోటల్లో ఏ విధంగా సీల్ వేసి అమ్మినారనేది ఒకసారి గుర్తు చేసుకో. నీకు తెలియకుండా ఉంటే తెలుసుకో వాస్తవం ఏందనేది. నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడటం, నీ ఇష్టానుసారంగా ఏదో మనల్ని అక్కడి నుంచి పంపించినారు మనం మాట్లాడుతున్నావు అంటే ఎవడు కూడా ఏదో నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. రాంబాబు గారు ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. చెప్పుగా స్కామ్ జరిగింది ఏమన్నారు? మొట్టమొదట 30,000 కోట్లు అన్నారు, తర్వాత 3,000 కోట్లు అన్నారు. ఒక్క పైసా కూడా చూపించలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ సిట్ ఉంది. సిట్టుకు మాత్రం వీళ్ళు డైరెక్షన్ ఇస్తారు, వాళ్ళు సిట్టు స్టాండ్ పని లేదు. నిజం చెప్పాలి, వచ్చాయి అన్నీ కూడా వచ్చాయి, ఏం తొందరపడవల్లా. ఎందుకంటే ఈ కల్తీ మద్యం కేసులో ఏ విధంగా జల్సాలు చేసినారు, ఏ విధంగా బయట దేశాల్లో పెట్టుబడులు పెట్టినారు, ఏ విధంగా దేశాలు దాటించినారు, ఏంది కథ ఏంది వ్యవహారం అనేది ఇంటర్పోల్ కూడా వచ్చాయి, అన్నీ వచ్చాయి. అన్నీ వచ్చి మనకు కూడా దగ్గరలో రాత ఉన్నదని బాగా కనపడతా ఉన్నది. నువ్వేం తొందర పడొద్దు, అంత తొందరపడే వల్ల నేను మింగపెట్టొద్దు, ఉండు 2 రోజులు. నారా చంద్రబాబు నాయుడు గారు 2014-2019 కాలంలో 5 సంవత్సరాల పాటు పరిపాలన చేసినప్పుడు ఎంత లిక్కర్ స్కామ్ కి పాల్పడ్డాడో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 25,000 కోట్ల స్కామ్ చేశాడు నారా చంద్రబాబు నాయుడు గారు. నేను ఈ సందర్భంగా చెప్తాను, ఇంతకు ముందు కూడా అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. సరే, మరి చంద్రబాబు నాయుడు గారు ఈ లిక్కర్ లో నిజంగా కల్తీ జరిగిన కల్తీ అంటున్నా, కల్తీ అంటే మనకు అలవాట్లే కానీ కల్తీ కాదు, కల్తీ జరిగిందనో లేకంటే సరే ఏదైనా సరే మద్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు కోట్ల రూపాయలు అవినీతి చేశారని చెప్పి ఒక ఆరోపణ చేస్తున్నావు కదా. మరి 5 సంవత్సరాల పాటు దాని మీద దేనికి మనం కేసు కట్టలేకపోయినావు, దేనికి మనం విచారించలేకపోయినావు, దేనికి మన మీద దర్యాప్తు చేయించలేకపోయినావు? అన్న 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. ఏదో ఆ స్కిల్ డెవలప్మెంట్లో ఏదో జరిగిపోయిందని చెప్పి మనోడు ఇన్ని రోజుల పాటు జైల్లో ఉన్నాడు, మనోడు చెప్పకూడదు తిన్నాడని చెప్పి కక్షపూరితంగా చంద్రబాబు నాయుడిని తీసుకొని జైల్లో పెట్టినందుకు వచ్చిన ఫలితమే ఈ 11. మరి అదే విధంగా చూసుకుంటే ఈరోజు ఏదో మరి ఆరోపణలు చేస్తున్నాడు. మరి